హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీ అందరూ కూడా బావుండాలని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి మేము ఖమ్మం వెళ్ళామనమాట. విచ్ ఈజ్ 1 డే బిఫోర్ మేము యూకే వచ్చే ముందు ఖమ్మం వెళ్ళాము. నా హాస్పిటల్ రివ్యూ, లాస్ట్ రివ్యూ ఉండింది. నా ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది, ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పి డాక్టర్‌తో ఎవ్రీథింగ్ చెకప్ చేసి మాట్లాడదామని చెప్పి వెళ్తున్నామనమాట. అండ్ దెన్ అది కాకుండా మేము ఇంకొక పని మీద గూడా ఎళ్తున్నాం. అందుకే ఇంతమంది ఎళ్తున్నాం. హాస్పిటల్‌కి ఇంతమంది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో, ఇంకొక పనొచ్చేసి మా డ్యాడీ వాళ్ళు కార్ తీసుకుందాము అనే ప్లాన్‌లో ఉన్నారు. బట్ జస్ట్ అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత షోరూమ్ వాళ్ళతో మాట్లాడి, ఏంటి అసలు ఎట్లా ఉంటుంది, ఏంటి అని అంతా మాట్లాడి, మనకి ఏం కార్ సూట్ అవుతుంది అని అనుకోని అన్నీ చూసుకున్న తర్వాత డిసైడ్ అవుదామని అనుకున్నామనమాట. సో, బేసిక్‌గా మా డ్యాడీకైతే ఒక కార్ ఇట్లా ఉండాలి అని చెప్పి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నార్మల్‌గా మనం ఏం జూస్తాము, కార్ లైక్ కనపడటం, మంచిగా కనిపించాలి అది ఇది అని అనుకుంటాం గదా! బట్ వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పి. అండ్ ఆల్సో మనం ఎక్కడుంటున్నాము, ఎక్కడెక్కడికి ఎక్కువ ట్రావెల్ చేస్తాము, ట్రావెలింగ్ మనం ఎక్కువ చేస్తామా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం కార్ తీసుకునే ముందని చెప్పి మాకైతే ఇప్పుడే తెలిసింది బేసిక్‌గా. సో, ఇంతకుముందు డ్యాడీకి వేగనార్ ఉండేది. విచ్ ఈజ్ సెకండ్ హ్యాండ్‌లో కొనిందే అనమాట. అంతకుముందు మాకు మారుతి 800 ప్లస్ సంథింగ్ ఉండేదనమాట. అది కూడా సెకండ్సే. ఇంతవరకైతే మా డ్యాడీ కొత్తది కార్ కొనిందయితే లేదు. ఇప్పుడే ఫస్ట్ టైమ్ కార్ కొనాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అది కూడా నేను, శ్రీనాథ్ అండ్ మా తమ్ముడు మేము ముగ్గురం కూర్చోబెట్టి ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి, తప్పదు అని చెప్పి గట్టిగా చెప్పడం వల్ల ఓకే. చూద్దాము వెళ్ళి అనడానికి మాత్రమే ఒప్పుకున్నారు. తీసుకోవడానికైతే ఇంకా కంప్లీట్‌గా అయితే అసలు ఒప్పుకోలేదనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! నాది రివ్యూ అయిపోయింది. హాస్పిటల్‌లో డాక్టర్‌తో మాట్లాడేశాను. మెయిన్ డాక్టర్‌ని కలిసాను. అంతా ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. ఇంకా నాకు ఇబ్బంది లేదు. అంటే నేను యూకే వెళ్ళినా గూడా నాకింక ఇబ్బంది లేదు అని అంతా ఓకే అనుకున్న తర్వాత మాట్లాడామనమాట లైక్ డాక్టర్‌తో. సో, అంతకుముందు మంత్ వెళ్ళినప్పుడే ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పారు. బట్ ఎందుకైనా మంచిది కంప్లీట్ ఫుల్ స్కాన్ అంతా చూసుకొని అప్పుడు ఓకే అనుకున్న తర్వాత డిసైడ్ అవ్వచ్చు. వెళ్ళాలా? లేదంటే ఒకవేళ ఈ ట్రీట్మెంట్ ఇంకా నేను యూకే వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయాలా? అననేది. సో, నేను నాకసలు ఏ ప్రాబ్లమ్ వచ్చింది డెలివరీ తర్వాత? నేను ఎందుకు ఇండియా రావాల్సొచ్చింది ఇంత ఇమ్మీడియేట్‌గా? అంత రిస్కీ ప్రాబ్లమా? లేకపోతే ఏంటి? అని చాలామంది అడుగుతున్నారు. నేను ఎవ్రీథింగ్ దాని గురించి ఒక చిన్న వీడియో అట్‌లీస్ట్ ఒక 5-10 మినిట్స్ లోపు ఈ ప్రాబ్లమ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. సో దట్ మీకు కూడా దీని గురించి ఒక నాలెడ్జ్ రావాలి ప్రతి ఒక్కళ్ళకి అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వచ్చిన టైంకయితే నాకసలు బేసిక్‌గా ఏం తెలియలేదు. చాలా భయపడ్డాము. ఎవ్రీథింగ్ మేమేం గో త్రూ చేశామనేది మీకు అంతా చెప్తాను ఆ వీడియోలో. సో, ఈ వీడియోకొచ్చేస్తే మేము హాస్పిటల్ రివ్యూ అయిపోయిన తర్వాత మీకు ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే హవేలీ రెస్టారెంట్ తెలుసు. మేము అక్కడికి వెళ్ళి లంచ్ చేశామనమాట. ఎందుకంటే ఇంకా టైం పడుతుంది కార్ షోరూమ్స్ అవన్నీ తిరగడానికి. శ్రియాని మేము అత్తయ్య, మామయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టొచ్చాము. తనక్కడ ఎంజాయ్ చేస్తుంది ఆ టైంకి. అండ్ మేము బిర్యానీ అండ్ స్టార్టర్ వెజ్ మంచూరియా అనుకుంటా మేము చెప్పింది. అక్కడ చాలా బావుంటుంది. ఎవరైనా ఖమ్మంలో ఉంటే ఇంతవరకు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఖమ్మంలో ఉన్నా ఆర్ ఖమ్మం వెళ్ళినా గూడా. సో, ఫస్ట్ లంచ్ చేయంగానే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని జెప్పి ఫస్ట్ మేము హుండై షోరూమ్ వాళ్ళతో ఒక 2-3 డేస్ ముందు నుంచే కాంటాక్ట్‌లో ఉన్నాము. సో, వాళ్ళు ఏ టైంకి రావాలి ఏంటి అని చెప్తే మేము లంచ్ చేసిన తర్వాత వెళ్ళామనమాట. ఫస్ట్ చూడటం మేము హుండై వెన్యూ కార్ చూసాము. బికాజ్ ఆ టైంలో అంటే లైక్ ఇప్పుడున్న టైంలో వెన్యూ కారు రోడ్ మీద మేము చాలా ఎక్కువ చూస్తున్నాం. బాగా ఎక్కువ ఉంది అనమాట దానికి అని జెప్పి. అండ్ దెన్ అది కాకుండా బడ్జెట్‌లో వచ్చే కార్ ఏంటి అని చెప్పి చూస్తున్నప్పుడు చాలామంది ఎక్స్‌టెరర్‌ని గూడా మాకొక ఐడియా ఇచ్చారు.
బట్ ఎక్స్టర్ ఏంటంటే మాకిప్పుడున్న వేగనార్ కార్‌కి, ఎక్స్టర్‌కి మాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. నార్మల్‌గా అనిపిచ్చింది. లైక్ ఓహ్! సూపర్ అన్న అంతైతే అనిపియలేదు. అండ్ ఆల్సో పైన డ్యాడీ కొంచెం హైట్ ఉంటారు. లైక్ 5'12", 5'11" వరకు ఉంటారు కాబట్టి పైన గూడా తగులుతుంది. సేమ్ ప్రాబ్లమ్ మాకు వెన్యూకి కూడా అనిపిచ్చింది మేము టెస్ట్ డ్రైవ్‌కి వెళ్ళినప్పుడు. సో, ఇంత అడ్జస్ట్ అయ్యి తీసుకోవటం ఎందుకు అని అనుకున్నాము. సో, అండ్ ఇంకొకటొచ్చేసి ఫస్ట్ మేము ఆటోమేటిక్ కార్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. షోరూమ్‌లో గూడా మేము ఫస్ట్ మాన్యువల్ దాని మీద కంటే కూడా ఆటోమేటిక్‌కే ప్రిఫరెన్స్ ఇచ్చి చూడటం గూడా అలానే చూస్తూ ఉన్నాం. తర్వాత సీటింగ్ ఒకటి హైట్ ప్రాబ్లమ్ అవ్వకూడదు. అడ్జస్ట్ అయ్యి తీసుకోకూడదు అనైతే ఒకటి ఫిక్స్ అయ్యాము. అండ్ దెన్ డ్రైవింగ్ ఎంత కంఫర్ట్‌గా ఉంది, ఎంతసేపు డ్రైవ్ చేసినా బ్యాక్ పెయిన్ రాకూడదు. సీటింగ్ ప్రాబ్లమ్‌కి మెయిన్ అదే వస్తదనమాట. వేగనార్‌కి మా డ్యాడీకి వచ్చిన కొంచెం ప్రాబ్లమ్ అదే. కొంచెం సీటింగ్ బాలేకపోతే ఆహ్, ఎక్కువ ట్రావెల్ వెళ్ళాలి, ఎక్కువ దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బందయిపోతది. ఫస్ట్ మేము వెన్యూ కార్ వెళ్ళాము టెస్ట్ డ్రైవ్‌కి. చాలా అనిపిచ్చింది. వాళ్ళు చూపిచ్చిన టెస్ట్ డ్రైవ్ కారైతే మేమనుకున్న మోడల్ అంటే మేము చూసిన మోడల్ కారైతే కాదు. ఇది సంథింగ్ ఇంకొక అదర్ మోడల్. బట్ మేము చూసింది దీని మీద అప్‌డేటెడ్ మోడలే. దీని మీద ఇంకా బావుంటుంది. ఫీచర్స్ ఇంకొంచెం యాడ్ అవుతాయి. చాలా బావుంటుంది అని చెప్పారు. కొంచెం అంటే సిటీ నుంచి కొంచెం బయటికెళ్ళిన తర్వాత మనకి టెస్ట్ డ్రైవ్‌కి ఇస్తారనమాట. అలా వెళ్ళి డ్రైవ్ చేసి చూసినప్పుడు ఓకే. మంచిగానే అనిపిచ్చింది అని అన్నారు. అండ్ దెన్ మళ్ళీ మేము బ్యాక్ టు షోరూమ్ వచ్చిన తర్వాత డ్యాడీకి ఐ20 ఆస్తా లేటెస్ట్ మోడల్ అనమాట. కొంచెం అంతా అప్డేట్ చేసిన మోడల్ అక్కడ బ్లాక్ కలర్ కారు షోరూమ్‌లో పెట్టుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ కార్ నచ్చింది. అండ్ ఇంకా అదే తీసుకుంటా, నేను అదే తీసుకుంటా. ఆన్ రోడ్ మొత్తం ప్రైస్ అంతతో మనకి 12 ఆర్ 11.8, 11లో అయిపోతుంది అని చెప్పి కూడా చెప్పారు. బడ్జెట్ వచ్చేసి డ్యాడీ బేసిక్‌గా 15,00,000 లోపు తీసుకోవాలి అని అనుకున్నారు. బట్ 11, 12లోనే మంచి కార్ వస్తుంది కదా అని అనుకున్నాము. మాకేమో హైట్ ఎందుకు మళ్ళీ కింద తగలటం అవన్నీ వద్దు. మనం ఒకసారి కియా షోరూమ్‌కి వెళ్దాము అని డిసైడ్ అయ్యి మేము అటు వెళ్ళామనమాట. శ్రీనాథ్ ఇంకా మా తమ్ముడు అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ చూద్దాము అన్నట్టు కియా షోరూమ్‌కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే అస్సలు మాకు అంటే మోడల్స్ చూస్తున్న కొద్దీ ఆర్ లోపల ఫీచర్స్ చూస్తున్న కొద్దీ చాలా అనిపిచ్చింది. అండ్ మేము వెళ్ళిన టెస్ట్ డ్రైవ్ కార్ వచ్చేసి కియా సోనెట్ విచ్ ఈస్ 19,00,000 ఇది. విత్ ఆన్ రోడ్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట ఇంకా. అదిరిపోయింది. అండ్ మాకసలు ఇంకొక ఆప్షన్ గురించి ఆలోచించాలి అన్న థాట్ రాలేదు. సో, దిస్ వన్ ఈ కారు షోరూమ్‌లో ఉందనమాట రెడీగా. విచ్ ఈస్ మేమనుకున్న మోడల్ కియా సోనెట్. మేము వెళ్ళిన కార్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ ఇదొచ్చేసి పీటర్ ఆలివ్ అని చెప్పి కొత్తగా వచ్చిందంట కియాలో ఈ కలర్. మాకు అది షోరూమ్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఎవరొచ్చినా కూడా అదే చూస్తున్నారు. ఇంకా మేము వెంటనే డిసైడ్ అయిపోయాం దట్ ఇంకా మేము తీసుకోవాల్సింది ఇదే కార్ అని చెప్పి ఇంకొక రోజొచ్చి తీసుకుందాము అని అనుకున్నాము. బట్ అక్కడ షోరూమ్ వాళ్ళు అవసరం లేదు. మేము ఇక్కడ మీకు ఏ టైం అయినా సరే మీ కార్ మేము ఇచ్చి పంపిస్తాము అని మాకు ప్రామిస్ చేసి పాపం వాళ్ళు అంటిల్ 12:30 11:30, 12 వరకు అనుకుంటా వాళ్ళంతా పేపర్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసి ఎక్స్ట్రా వర్క్స్ చేసి మాకు కార్ ఆ రోజు మేము ఇంటికి తీసుకొని వెళ్ళేదాకా వాళ్ళు వదిలిపెట్టలేదు. సో ఫైనల్లీ మేము ఆ రోజు కొత్త కార్తోనే ఇంటికెళ్ళాము. మేము ఇంటికెళ్ళేసరికి 2:00 అయింది. అది వేరే విషయం. బట్ మాకు షోరూమ్ వాళ్ళు, స్టాఫ్ వాళ్ళు, ఈవెన్ అక్కడ వర్క్ చేసే బయట సెక్యూరిటీ వాళ్ళు గానీ ఎవ్రీవన్ మాకు చాలా కోఆపరేట్ చేశారు. వీళ్ళేంటి ఈ టైంలో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక్క చిన్న ఎక్స్‌ప్రెషన్ గూడా మాకెవ్వరి దగ్గర కనిపించలేదు. వి వర్ సో హ్యాపీ విత్ దేర్ సర్వీస్ అనమాట. సో, కియా సోనెట్ నాకు మోడల్ అంటే ఏ మోడల్ అనేది తెలీదు. లైక్ దాని తర్వాత వచ్చే పేరు. బట్ దిస్ 2024 మోడల్ కియా సోనెట్ అనమాట. చాలా బావుంది. మేమైతే ఆటోమేటిక్ తీసుకోలేదు. మాన్యువలే తీసుకున్నాము. బికాజ్ డ్యాడీ ట్రావెల్ చేసేదానికి
అండ్ ఆల్సో మైలేజ్ రావడానికి ఇంకా కొన్ని మైనస్ ప్లస్ అన్నీ యాడ్ అయినాయి. సో ఇది సరిపోతుంది మాన్యువల్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. మాకన్నా తమ్ముడు హీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ డాడీ కొత్త కార్ తీసుకోవాలి అని చెప్పి వాడు బాగా అనుకుంటూ ఉన్నాడు. అండ్ ఆ రోజు మేము జస్ట్ చూడడానికని వెళ్ళి తీసుకునేసరికి మాకన్నా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము వెళ్ళిన కారు లో మాకు తెలిసిన అన్నయ్యని తీసుకొని రమ్మన్నామన్నమాట. దగ్గరలో ఉంటారు. సో ఆ అన్నయ్య మేము వెళ్ళిన కార్ అంటే పాత కార్, ఆ కార్ వేసుకొని వెళ్ళిపోమని చెప్పి మేమందరం కొత్త కార్లో వచ్చామన్నమాట. నేను బేసిక్గా చాలా హ్యాపీ. మా డాడీ కొత్త కార్ కొన్నారు. ఈవెన్ దో మేము జస్ట్ 1 డే ఉన్నాము, అయినా కానీ చాలా హ్యాపీ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూయేషన్తో ఇంకొక వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు అందరూ హ్యాపీగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.